వైసీపీ హయాంలో తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేసే పనుల్లో భారీ అవినీతి జరిగిందని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించారు. దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఆయన, మరికొన్ని ఆధారాలు అప్పటి విజిలెన్స్ అధికారుల వద్ద ఉంటాయని పేర్కొన్నారు. బంగారు తాపడం కోసం 100 ఏళ్ల చరిత్ర ఉన్న 32 పురాతన దేవతా విగ్రహాలను పూర్తిగా తొలగించారని విమర్శించారు. కొన్ని చోట్ల బంగారు తాపడం కాకుండా కేవలం గోల్డ్ పెయింట్ వేశారని ఆరోపించారు. దీనిపై కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి అన్నగారైన గోవిందరాజ స్వామిని అందరూ అంటారు. ఆ టెంపుల్లో 50 కేజీల బంగారం చోరీకి గురైనట్టు సమాచారం ఉంది. మూల విరాట్ పైన ఉన్న గోపురం దీని బంగారు తాపడం చేయడానికి 2022-23 మధ్యలో అప్పుడున్న పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిలు తిరుపతికి సంబంధించి జ్యోతి అని ఒక కాంట్రాక్టర్ గా వర్క్ ఇచ్చారు. 4300 కేజీ కాపరు, 100 కేజీల బంగారుతో గోవిందరాజ స్వామి గుడి పైన ఉన్న గోపురానికి మీరు బంగారు తాపనం చేయాలని చెప్పారు. ఆ వర్క్ ఆయన ఎవరికి ఇచ్చింది? సబ్లీజ్కి ఇచ్చింది. చెన్నై చెందిన సయ్యద్ కరీం రెహమతుల్లా బాబు అనే ఇద్దరు అన్నమస్తకి ఇచ్చినారు ఈ వర్క్ చేయమని చెప్పి. 32 దేవతా విగ్రహాలు, 100 సంవత్సరం చరిత్ర ఉన్న గోవిందరాజ స్వామి గుడి మీద ఉన్న దేవతా విగ్రహాలు, అలాంటి దాన్ని పూర్తిగా బోడి గుడి చేసేసి బంగారు తాపడం చేశారు. అవసరమా? ఆ విగ్రహాలు కొట్టేసే విగ్రహాలని తొక్కి నానా బీభత్సం చేసి అప్పట్లో వాళ్ళు దాన్ని ఎక్కడ పడేసారో కూడా తెలియదు. దీని మీద కరాటి కళ్యాణి అనే ఒక సినిమా యాక్టర్ లలిత్ కుమార్ అనే ఒక తిరుపతి స్థానికుడు కోర్టులో కేసేశారు. హైకోర్టులో 32 దేవతా విగ్రహాలను నాశనం చేశారు. 100 కేజీలు అని చెప్పి 40-48 కేజీలు బంగారం తాపడం మాత్రమే చేశారు. దీని మీద విచారణ జరపాలని చెప్పి ఇద్దరు వెంకటేశ్వర భక్తులు వాళ్ళిద్దరు కేసేస్తే అప్పుడున్న ధర్మారెడ్డి వాళ్ళని పిలిపించి భయపెట్టి బెదిరించి కేసు విత్డ్రా చేశాడు. మళ్ళీ తిరుపతికి సంబంధించిన ఒక వెంకటేశ్వర భక్తుడు మళ్ళీ కోర్టులో పిటిషన్ వేశాడు. వేసినప్పుడు కోర్టు ఏమిచ్చిందంటే టీడీడీ పిలిచి అడిగింది, మీరు ఇలా విగ్రహాలు పగల కొట్టేసి కట్టారంట కదా అంటే లేదు అని చెప్పారు. కానీ మళ్ళా విచారణ చేసిన తర్వాత సరే మేము మళ్ళా విగ్రహాలు కట్టిస్తాము, అక్కడ పెట్టుదాము, ఆధునిక టెక్నాలజీతో మేము పెడతామని చెప్పి కళ్ళబూరు కబుర్లు చెప్పారు. ప్రభుత్వం అయిపోయింది. 7 పాటు వెళ్ళిపోయాడు, దోచుకుని తినేశారు. కాంట్రాక్ట్ ఇచ్చారు ఓకే, వర్క్ ఇచ్చారు ఓకే. 50 కేజీలు బంగారు బయటికి వెళ్ళబోతుంది. ఇచ్చుకోమోడు రోజు ఒకేసారి 100 కేజీ బంగారు ఇవ్వడానికి వెనకాల మలం ఉంటుంది. ఆ మలం నుంచి ఈ రోజు ఈ బార్డర్ చేస్తున్నాం, ఈ బార్డర్ కావాల్సిన బంగారం ఒక 5 కేజీలు ఇమ్మంటే 5 కేజీలు ఇస్తారు. వాడు చేసినంత దాంట్లో 2 కేజీలే చేస్తాడు. మిగతా 3 కేజీ బంగారు ఆ రోజు షిఫ్ట్ అయిపోయింది. అంటే అప్పుడున్న ఇంజనీరు, అప్పుడున్న డిప్టీఓ, అప్పుడున్న విజిలెన్స్ వాళ్ళు, అప్పుడున్న అధికారులు విచారించారా లేదా? దీన్ని కూటమి ప్రభుత్వం సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి అడిగేది ఏమంటే దీనిపైన టీటీడీకి విచారణ చేయమని చెప్పండి. పూర్తి విచారణ, దర్యాప్తు. భక్తులు ఎవరైతే అనుమానం ఉందో, జనసేన పార్టీ కాదు ఇంకో పార్టీకి అనుమానం ఉంటే వాళ్ళని లోపలికి పంపించి అక్కడ రిజిస్టార్ ఉంటుంది. 2022-23లో ఏవైతే బంగారు ప్రతిరోజు తీసుకొని బయటకు వచ్చారో ఆ రిజిస్టార్ మాకు చూపించాలి. అవసరమైతే ఆ తాపడం ఎంత ఉందో వెయిట్ ఇప్పుడు చెక్ చేయండి.